సిద్దిపేట సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్టీ హాస్టల్లో శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాబండార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సిద్దిపేట సేవాలాల్ ఉత్సవ కమిటీ నాయకులు భిక్షపతి తెలిపారు. జిల్లాలోని ప్రతి తండాకు సేవాలాల్ ఆశయాలను, ఆయన చరిత్రను తీసుకెళ్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా బంజారా సోదరులు 287వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము ఇక్కడ సిద్దిపేట ఎస్టీ హాస్టల్లో సిద్దిపేట ఒక నియోజకవర్గ బంజారా సోదరులందరం ఇక్కడ వచ్చి మేము ఇక్కడ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ జయంతి సందర్భంగా మేము గవర్నమెంట్కి ఒక చిన్న వినతి చేయదలుచుకున్నాం. మాకు తొందరలోనే ఇక్కడ ఆల్రెడీ కేటాయించిన మా బంజారాలకు కేటాయించిన స్థలము మరియు 2 కోట్లతో బిల్డింగ్ బంజారా భవన్ ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉన్నది. దాన్ని తొందరలో పరిష్కరిస్తే మాకు ప్లేస్ లేక మేము కొంచెం గంభీరంగా పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా స్థలం ఎక్కడైనా మా సొంతంగా ఉంటే మేము ప్రతి ఒక్కరు మా వాళ్ళందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ మేము ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్ కానీ మా కలెక్టర్ మేడం కానీ మేము కొంచెం వినతి చేయదలుచుకున్నాము. ప్లీజ్ మేడం, కొంచెం తొందరగా ఈ స్థల పరిష్కారము ప్లస్ మాకు బంజారా భవనాన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లస్ మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మెయిన్ డిమాండ్ ఇంతకుముందు నుంచి మేము చాలాసార్లు అడుగుతున్నాము. సేవాలాల్ యొక్క విగ్రహం ట్యాంక్ బండ్ మీద వెంటనే స్థాపించాలి. మా 50 లక్షల జనాభా ఉంది మాకు తెలంగాణలో. మాకు జనాభాకు కనీస ప్రాతినిధ్యంగా మాకు చేసిన మా సేవాలాల్ మహారాజ్ మా సమాజాన్ని ఇంత మేలుకొల్పి మా యొక్క సమాజంలో ప్రతి ఒక్క మేము కూడా సమాజానికి ఒక పిల్లర్గా ఉన్నాము. మా బంజారాలు రాజకీయంగా కానీ మా పబ్లిక్లో మేమేమి మామూలుగా ఎదుగుతున్నాం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము. మాకు ఒక విలువను, మా యొక్క స్థానాన్ని మాకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద మా సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొందరలోనే ఏర్పాటు చేసి మా బంజారాల యొక్క గుర్తింపు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాను. జై సేవాలాల్. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట నడిబొడ్డున 287వ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మరి ఇక్కడ ఎస్టీ హాస్టల్లో నిర్వహించుకోవడం జరిగింది. సిద్దిపేట నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మరి కార్యక్రమంలో భాగంగా మరి మహాభోగబండారు కార్యక్రమం నిర్వహించి మరి సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు చేసి మరి అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మరి మా ప్రతి తాండాల్లో, గూడేల్లో మరి మారుమూల తాండాలైన సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను కూడా ప్రతి పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బంజారా ఉద్యోగులందరికీ ప్రతి ఏటా మరి ప్రత్యేకంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల జనాభా ఉన్న ఈ బంజారా జాతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా బంజారులందరూ ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగిస్తూ మరి ఆనాటి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బంజారా భవన్కు 2 కోట్ల నిధులు మంజూరై దాదాపు 3 సంవత్సరాలు వస్తున్నా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదు. వెంటనే బంజారా భవన్కు స్థలం కేటాయించాలని చెప్పి స్థానిక జిల్లా కలెక్టర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 గ్రామ పంచాయతీల్లో కూడా సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట విద్యా నిలయంలో మరి సిద్దిపేటలో ఎస్టీ మహిళా హాస్టల్ను కూడా మంజూరు చేయాలని చెప్పి సిద్దిపేట జిల్లా కేంద్రంకు నలుమూలల మరి దాదాపు 10 జిల్లాలకు అనుసంధానంగా ఉన్న ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక ఎస్టీ మహిళా హాస్టల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సేవాలాల్ మహారాజ్ ఆశయాలను అనుగుణంగా మరి ఈ బంజారుల ఐక్యతను, మరి బంజారుల మీద గతంలో బంజారుల పైన జరుగుతున్న దాడులను కానీ అరికట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల సమస్యలపైన విద్యార్థులు కూడా హాస్టళ్లలో నాణ్యమైన విద్య కూడా అందించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గిరిజన బంజారా సోదరులందరూ కూడా విద్యార్థులు కానీ తండావాసులు కానీ చైతన్యవంతులే విద్యారంగంలో ముందుండి విద్యార్థులు మరి కీలకంగా మరి రాబోయే రోజుల్లో కూడా సిద్దిపేట లాంటి ఎస్టీ హాస్టల్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. దాతల రూపంగా మరి దాతల సహకారంతో ఈ లైబ్రరీ ఏర్పాటు చేసి 33 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని లైబ్రరీ సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహకారంతో సిద్దిపేట ఎస్టీ హాస్టల్లో దాదాపు 180 మంది విద్యార్థులు ఆ లైబ్రరీలో ఉన్నతమైన చదువుకొని మరి వాళ్ళు మంచిగా వినియోగించుకొని ఉన్నతమైన ఉద్యోగంలో రావాలని చెప్పి తల్లిదండ్రుల ఆశయ సాధనను
మరి వాళ్ళ కలలకు నెరవేర్చాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మరి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంత ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బంజారా నాయకులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సేవాలాల్, సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి.